అండ్ వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ స్టార్స్ ని మనం ఓన్ చేసుకున్నాం. అక్కడ ఫేడ్ అవుట్ అయిపోతున్న హీరోలకు ఇక్కడ విలన్లుగా సెకండ్ లైఫ్ ఇస్తున్నాం. కానీ నార్త్ బెల్ట్ మన హీరోల ఇమేజ్ డ్యామేజ్ చేయడాన్ని పనిగా పెట్టుకుంది. టాలీవుడ్ స్టామినా మారిపోయాక కూడా బాలీవుడ్ కోసం ఇక్కడి స్టార్స్ ఎందుకు పరుగులు పెడుతున్నారు? టీ టౌన్ హీరోల డామినేషన్ తట్టుకోలేక బీ టౌన్ కుట్ర చేస్తోందా? టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవెల్లోకి చేరింది. లోకల్ బాయ్స్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ బాలీవుడ్లో ఐడెంటిటీ, మార్కెట్ ఎక్స్పాండ్ కోసం పరుగులు పెడుతున్నారు. ఇదే బీ టౌన్ పాలిట వరంగా మన హీరోలకు శాపంగా మారింది. తెలుగు సినిమాలతో బాలీవుడ్ను రూల్ చేస్తుంటే తట్టుకోలేక మన హీరోలపై కుట్ర చేస్తోంది నార్త్ బెల్ట్. ముఖ్యంగా యంగ్ హీరోలకు వల వేస్తోంది. ఈ వలలో ఫస్ట్ చిక్కుకుంది డార్లింగ్ ప్రభాస్. బాహుబలి, సాహోతో హిందీలో మార్కెట్ క్రియేట్ అయ్యాక ప్రభాస్ కు ఓం రౌత్ ఆది పురుష్తో డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడంటే రాజాసాబ్, డార్లింగ్ సినిమాల్లో భారీ ఫెయిల్యూర్ అన్న ముద్రపడింది. కానీ మొన్నటి వరకు ఆ ప్లేస్ ఆది పురుష్ సొంతం. ఇక ఇండియన్ ఇండస్ట్రీలో మైథాలజీ మూవీ చేసినప్పుడల్లా రెబలోడి ఫ్యాన్స్తో ట్రోలింగ్కి గురి కావాల్సిందే ఓం రౌత్. అయితే బాలీవుడ్లో ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు బీటౌన్ పనిన కుట్రానే టాక్ గట్టిగా వినిపించింది. బాలీవుడ్ కేవలం ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది అనుకుంటే పొరపాటు. పాన్ ఇండియా సినిమాలతో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. తారక్, రామ్ చరణ్ ఈ వలలో చిక్కుని బలైపోయారు. ఈ కుట్ర నుండి తప్పించుకుందెవరు? నెక్స్ట్ వీళ్లే టార్గెట్ కాబోతున్నారా? మెగాస్టార్, పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి, బాబాయిలు సాధించలేనిది తాను బాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. జంజీర్తో కెరీర్ స్టార్టింగ్లోనే బీటౌన్ ఎంట్రీ ఇస్తే బెడిసి కొట్టింది. త్రిపురాతో పాన్ ఇండియా ఐడెంటిటీ వచ్చాక ఫ్రెండ్షిప్ కోసం సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్తో కలిసి కిసికా భాయ్ కిసికా జాన్లో ఓ పాటలో కనిపిస్తే బొమ్మ డిజాస్టర్ అయింది. ఇక గత ఏడాది బీటౌన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ చేతికి జూనియర్ ఎన్టీఆర్ బలయ్యాడు. వాటులో తారక్ అపీరియన్స్ ఎంత ట్రోల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్లో కాస్తో కూస్తో సక్సెస్ అయిన టాలీవుడ్ హీరో నాగార్జున మాత్రమే. తండ్రి ఇన్స్పిరేషన్తో నాగ చైతన్య బీటౌన్ వైపు అడుగులు వేశాడు. అమీర్ ఖాన్, డైరెక్టర్ అద్వైత్ చందన్ లాల్ సింగ్ చద్దా ఆఫర్ చేశాడని హిందీ బెల్ట్లో అడుగు పెడితే చైతూ కెరీర్కు మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. వర్షంతో విలన్ గా ఇంట్రొడ్యూస్ అయిన సుధీర్ బాబు హీరోగా జటాధర అంటూ చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇలా సౌత్లో తమ మూవీని బిజినెస్ జరిగేందుకు ఇక్కడ హీరోలకు మొక్కుబడి క్యారెక్టర్లు ఇస్తూ వాళ్లకున్న స్టార్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు అక్కడి మేకర్స్. ఇది మన హీరోలకు అర్థం కావడం లేదో, బీటౌన్ అంటే పెద్దదిగా కన్సిడర్ చేయడం వల్లే అక్కడి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో తెలియడం లేదు. ఇక బీటౌన్ దర్శకుల స్ట్రాటజీ నుండి ఎస్కేప్ అయింది అల్లు అర్జున్, మహేష్ బాబు మాత్రమే. అక్కడి ఫిల్మ్ మేకర్ల నుండి ఆఫర్లు వస్తున్నా కాదని ఇక్కడి దర్శకులతోనే వర్క్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బన్నీ, సంజయ్ లీలా భన్సాలీతో సినిమా అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. అట్లీతో సినిమా ఫిక్స్ అయ్యాడు. మహేష్ బాబు రాజమౌళి వారణాసి లాక్ అయ్యాడు. బాలీవుడ్ నెక్స్ట్ వీళ్లను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్ శాసిస్తున్న ఈ టైంలో పొరుగు వద్దు, లోకల్ ముద్దు అని మన హీరోలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారేమో. లెట్స్ వెయిట్. త్రిష, విజయ్ కు లక్కీ చామైనట్టు మిగిలిన టాప్ హీరోలకు వర్కౌట్ కాదా? అయినప్పటికీ స్టార్ హీరోలు ఆమెకు ఛాన్స్ ఇస్తున్నారా? లెజెండరీ హీరోలతో చెన్నై బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోందా? చూద్దాం. కాలీవుడ్ బ్యూటీ త్రిష, విజయ్ మాత్రమే లక్కీ చార్మా అంటే అవునని అంటున్నారు తమిళ క్రిటిక్స్. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో 5 సినిమాలు వచ్చాయి. అందులో యావరేజ్ హిట్, బ్లాక్ బస్టర్స్ తప్ప ఫ్లాప్స్ లేవు. ఇక మరో స్టార్ హీరో అజిత్ విషయంలోనూ ఇదే మ్యాజిక్ లాస్ట్ ఇయర్ వరకు వర్కౌట్ అయింది. కానీ గత ఏడాది వచ్చిన విదా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తలా ఖాతాలో వేసింది అమ్మడు. ఈ స్టార్స్ మాత్రమే కాదు, లెజెండరీ హీరో కమల్ హాసన్తో చేసిన సినిమాలు రిజల్ట్స్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. కమల్ హాసన్తో మన్మథ బాణం ఓకే అనిపించుకోగా తోంగవనం, థగ్ లైఫ్ డిజాస్టర్స్గా మారాయి. తలైవార్తో చేసిన ఏకైక ఫిలిం పెట్టా మాత్రమే సక్సెస్ అయింది. ప్రస్తుతం సూర్యతో కరుపు చేస్తున్న త్రిషకు కమల్ హాసన్ మరో ఛాన్స్ ఇస్తున్నాడన్న బజ్ కాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటు తెలుగులో చిరంజీవితో స్టాలిన్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని విశ్వంభరతో పలకరించబోతోంది చెన్నై బ్యూటీ. కమల్, రజనీకాంత్ మల్టీస్టారర్ చిత్రంలో త్రిషను ఫిక్స్ చేశారని కాలీవుడ్ లేటెస్ట్ బజ్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం చెన్నై బ్యూటీని అప్రోచ్ అయ్యాడని సమాచారం. అయితే ప్రస్తుతం ఓ సినిమాకు త్రిష 12 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుండగా ఈ ప్రాజెక్టు కోసం మరింత అడిగిందని టాక్. మరోవైపు త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందన్న రూమర్స్ వేళ ఏదైనా కొత్త సినిమా ఖబరు చెబుతుందా? ఇండస్ట్రీలో అప్పుడప్పుడు మేమున్నాం అని మెరుపులు చూపిస్తుంటారు ఫిమేల్ దర్శకులు.
కానీ మేల్ దర్శకులతో పోలిస్తే ఆఫర్లు ఆపర్చునిటీలు వీళ్లకు తక్కువే. వచ్చిన అవకాశాలతోనే ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు. కొంతమంది దర్శకులుగా ప్రూవ్ చేసుకున్న స్టార్స్తో చేసే అవకాశాలు రావడం లేదు. స్టార్స్ ఫిమేల్ దర్శకులను పట్టించుకోవడం లేదా, లేక వీళ్ళను హ్యాండిల్ చేయడంలో ఫిమేల్ డైరెక్టర్స్ తడబడుతున్నారా? ఇండస్ట్రీలో మేల్ దర్శకుల కన్నా ఫీమేల్ దర్శకులు చాలా తక్కువ. నార్త్ టు సౌత్ చూస్తే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంత మందే ప్రెజెంట్ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సదరన్ బెల్ట్ లో ఆ సంఖ్య మరీ తక్కువ. సుధా కొంగర, నందిని రెడ్డి లాంటి డైనమిక్ దర్శకులు ఇంకా తమ ఉనికిని చాటుతున్నారు. సూర్య, వెంకీ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలిగిన సుధా కొంగర, అక్షయ్ కుమార్, శివకార్తికేయన్ దగ్గరకు వచ్చేసరికి ఫ్లాప్స్ ఇచ్చి స్టార్స్ తనకు ఛాన్సులు ఇవ్వాలంటే ఆలోచించేలా చేసుకుంది. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దర్శకురాలు బివి నందిని రెడ్డి. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి అలా మొదలైందితో దర్శకురాలిగా ప్రయాణం మొదలుపెట్టిన నందిని ఇప్పటి వరకు చేసింది 5 సినిమాలే. అందులోనూ రైజింగ్ హీరోలతోనే వర్క్ చేసింది. సమంతతో మరోసారి మా ఇంటి బంగారం చేస్తున్న నందిని ఈ రిజల్ట్ తర్వాతైనా స్టార్ హీరోలు పిలుస్తారేమో, వెయిట్ అండ్ సీ. ఇక ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన రాకాసతో డెబ్యూ డైరెక్టర్గా సక్సెస్ చూసింది మానస శర్మ. నెక్స్ట్ ఎవరు ఛాన్స్ ఇస్తారో ఈ మేడంకు. యాక్టర్ నుండి దర్శకురాలిగా టర్న్ తీసుకున్న గీతూ మోహన్ దాస్ పరిస్థితి కాస్త భిన్నం. స్టార్స్ను డీల్ చేసిన అనుభవం లేకపోయినా భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ ఆమె చేతిలో పెట్టాడు. అనుకున్న దానికన్నా బడ్జెట్ మించిపోయింది. అంతేకాకుండా గీతూ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి కొంత షూట్ హీరోనే చేసుకున్నాడన్న అపవాదు సొంతం చేసుకుంది. ఇక టీజర్ వల్ల ఇంకొంత నెగిటివిటీ మూటగట్టుకుంది. డిలే అవుతోన్న ఈ ప్రాజెక్ట్ ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై గట్టి ఎఫెక్టే చూపనుంది. రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ మాజీ భర్త ధనుష్ తండ్రిపై ప్రయోగాలు చేస్తే అవి బెడిసికొట్టాయి. దీంతో గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య నెక్స్ట్ టెక్స్లా మూవీతో మెగాఫోన్ పట్టబోతోంది. ఈ మలి సగంలో తమ సినిమాలతో వస్తున్న నందిని రెడ్డి, గీతూ మోహన్ దాస్, ఐశ్వర్య భారీ హిట్స్ అందుకుని స్టార్ హీరోలతో ఛాన్సులు కొల్లగొడతారేమో. లెట్స్ వెయిట్. బాలీవుడ్ బాద్షా షారూక్ అండ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ఫ్యాన్స్ తో టచ్ కోల్పోయి 2 years క్రాస్ అయిపోతుంది. అది కూడా కెరీర్ హైస్ చూసాక భారీ బ్రేక్ తీసుకున్నారు. పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ 1000 crore కొల్లగొట్టిన షారూక్ ఖాన్, యానిమల్తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయినటువంటి రణబీర్ గ్యాప్ ఇచ్చేశారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈ ఇద్దరి ముందు అతి పెద్ద టాస్క్ ఎదురు చూస్తుందా? 2 years నుండి బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయారు రణబీర్ అండ్ కింగ్ ఖాన్. 2023లో పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ 1000 crores కొల్లగొట్టిన షారుఖ్ డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేసుకుంటే ఆశలపై దెబ్బేశాడు సలారోడు. ఈ షాక్కు 2 years గ్యాప్ ఇచ్చేశాడు కింగ్ ఖాన్. ఈసారి భారీ స్కెచ్ చేసుకుని వస్తున్నాడు కింగ్ ఖాన్. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీతో 2026ని టార్గెట్ చేయడమే కాదు, మరోసారి ప్రభాస్ వర్సెస్ SRK ఫైట్ కనిపించేటట్లుగా ఉంది. కింగ్ రిలీజ్ అయ్యే అదే డిసెంబర్లో ఫౌజీ విడుదల చేయాలని అనుకుంటున్నాడు డార్లింగ్. యానిమల్తో తాను ఊహించనంత స్టార్డమ్ వచ్చి పడ్డంతో రణబీర్ కపూర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. నెక్స్ట్ ఇమేజ్ మాత్రం తగ్గకుండా సినిమాలను సెట్ చేశాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు, కొడితే కుంభస్థలం కొట్టాలన్న కాన్ఫిడెన్స్తో భారీ ప్రాజెక్ట్తో వస్తున్నాడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ పార్ట్ 1తో 2026 దీపావళికి రాబోతున్నాడు. షారుఖ్, రణబీర్ ఎంట్రీ సంగతి పక్కన పెడితే వీరి ముందు భారీ టార్గెట్ వెయిట్ చేస్తోంది. 2025-26లో బాక్సాఫీస్ రూల్ చేసిన రణ్వీర్ ధురంధర్ మార్క్ నంబర్స్ టచ్ చేయాల్సి ఉంటుంది. ధురంధర్ 1300 కోట్లు, ధురంధర్ 2 1800 కోట్ల ఫిగర్ టచ్ చేసే మొనగాడు కింగ్ ఖాన్ అవుతాడో, భారీ బడ్జెట్తో వస్తున్న రణబీర్ కపూర్ ఈ నంబర్ క్రాస్ చేస్తాడో ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో తేలిపోనుంది. ఇది వాల్టి మూవీ మిక్చర్. మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.